ఇప్పుడు 100 మంది 200 మంది డిఎస్సి అభ్యర్థులు ఉంటే వేల మంది పోలీసుల్ని పంపించారు. ఇలా క్యాంపస్లో ఆ దృశ్యాలు చూస్తుంటే మేము కేసీఆర్తో కూడా కొట్లాడినాం, అంతకుముందు చంద్రబాబు నాయుడుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇన్ని వందల మంది వేల మంది పోలీసులు నాటి సమైక్యాంధ్ర స్టీఫెన్ రవీంద్ర టైంలో చూసినాం తప్ప కేసీఆర్ కూడా అంత ధైర్యం చేయలే. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పి మొత్తం పోలీస్ ఫోర్సు వాళ్ళు దిక్కులేక ల్యాండ్స్కేప్ గార్డెన్కి పోయి దాక్కుంటే చెట్లెమ్మటి పుట్లెమ్మటి అయిపోతే వాళ్ళని వెంటాడి వేట కుక్కలాగా వెంటాడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రజాపాలన, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అంటే? డిఎస్సి అభ్యర్థుల కోరిక న్యాయమైనది, ధర్మమైనది, వాళ్ళ కోరికలో నిజాయితీ ఉంది కాబట్టే, వాళ్ళు కడుపు కాలుతుంది కాబట్టే వాళ్ళు దూరం నుంచి వచ్చి పోలీస్ కేసులు తట్టుకొని మహిళలు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా అన్నారు. ఇప్పటికే 3 అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి అన్న ఇది మీకు మంచిది కాదు, వీళ్ళ ఉసురు తప్పకుండా తగులుతుంది. డిఎస్సి అభ్యర్థులు ఎందుకు వాయిదా కోరుతున్నారు అనేది అర్థమవుతుంది. టెట్ మొన్ననే అయిపోయింది, మాకు కొత్తగా ఒక 50,000 మంది నుంచి 1,00,000 మందికి అవకాశం వచ్చింది కాబట్టి ఆర్టికల్ 15-16 ప్రకారం రాజ్యాంగ అధికరణ ప్రకారం మాకు సమాన అవకాశాలు ఉండాలి. ఒక పోటీ పరీక్షకు పోటీ పడేటోళ్ళకి ఒకళ్ళేమో 2-3 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఇంకొకళ్ళేమో 45 రోజులు కూడా టైం లేదు కాబట్టి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలనేది రాజ్యాంగబద్ధమైంది. వీళ్ళు అవసరమైతే కోర్టులో కూడా కేసు కూడా వేయాలి. మాకు మొన్ననే ఎలిజిబిలిటీ వచ్చింది, వీళ్ళు టెట్ మొన్ననే రిజల్ట్ ఇచ్చారు, కేవలం 24 రోజులు మాత్రమే ఉంది, మాకు ఇన్ని రకాల పరీక్షలు ఉన్నాయి, వారానికి ఒక పరీక్ష ఉంది కాబట్టి ఈ సిలబస్ చదవడం ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కనీసం వాళ్ళు క్వాలిఫై కూడా కారు. మరి అర్హత ఉండి ప్రతిభ ఉండి వాళ్ళు అవకాశం అడుగుతున్నారు. కనీసం మెగా డిఎస్సి కూడా అడగట్లేదు, మీరు ఇచ్చిన 11,000 తోటి సంతృప్తి పొందిరు, వాయిదా వేయాలని అడుగుతున్నారు. దానివల్ల ఎక్కువ మందికి ఆపర్చునిటీ వస్తుంది. సరే వీళ్ళు వాయిదా వేయాలని ఇంతమంది రోడ్లు ఎక్కుతున్నారు, వాయిదా వేయద్దని ఎవరైనా ఇంతవరకు ఎక్కడైనా మాట్లాడిర్రా? వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు కదా, రివిజన్ చేసుకుంటారు కదా సిలబస్. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒక పోస్ట్కి 100 మంది 1000 మంది 10,000 మంది పోటీ పడుతున్నప్పుడు సమయం దొరికితే ఇంకా ఎక్కువ ప్రిపేర్ కావాలనుకుంటారు. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ ఆగం చేసి అంటున్నారు, మీరు ఇంకొక 2 నెలలు 3 నెలలు టైం ఇస్తే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కొత్త అభ్యర్థులకి అరే మేము కూడా పోటీ ఇచ్చడం అనేది ఉంటుంది. కాబట్టి రేవంత్ అన్న ఇప్పటికైనా మీరు ఈ డిఎస్సి అభ్యర్థుల ఉసురు పోసుకోకండి. రేవంత్ రెడ్డి గారి భార్యకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ వీళ్ళంతా పేద మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, పేదవాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళు కనీసం టీచర్ జాబ్ ద్వారా అన్న ఒక స్కూల్ అసిస్టెంటో, ఎస్జిటి పోస్టో, ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ జాబ్ వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనుకుంటున్నారు. దీనివల్ల ఎవరికి లాభం? ప్రభుత్వానికి లాభం కదా, మెరుగైన విద్య వల్ల మంచి పౌరులు తయారవుతారు కదా. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారు ఈగో ప్రాబ్లంకి పోకుండా డిఎస్సి అభ్యర్థుల కోరిక న్యాయమైనది, నిజాయితీతో కూడుకున్నది, ఇమీడియట్గా వాయిదా వేయాలని కోరుకుంటున్నాను. అట్లానే ఇప్పుడు 1:100 కావచ్చు, ఇంకొక పక్కన గ్రూప్స్ సంబంధించినటువంటి విషయం, గ్రూప్స్ 2011లో పెట్టినటువంటి గ్రూప్స్ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వాయిదా వేయాలి అని చెప్పేసి కోరడంలో ఇది కూడా న్యాయపరమైనటువంటి డిమాండ్ అంటారా? ఈ గ్రూప్స్ సంబంధించిన విషయంలో గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో ఉన్నప్పుడు చెప్పినటువంటి అంశం ఏంటంటే గ్రూప్ 2లో 2,000 పోస్టులను పెంచుతాము, గ్రూప్ 3లో 3,000 పోస్టులను అదనంగా పెంచుతామని చెప్పడం జరిగింది. కానీ దీంట్లో మరి ఎక్కడ కూడా గ్రూప్స్ పోస్టులను పెంచేటువంటి ఆస్కారం కనబడలేదు, కేవలం వాయిదా వేస్తారేమో అన్నటువంటి కొన్ని ఊహాగానమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు ఏ విషయమైనా డిస్కస్ చేసే ముందు ఒక బాధ్యతతో అసలు దాని రూట్ కాజ్ ఏందని చూడాలి. అసలు ఇవాళ తెలంగాణ మొత్తంలో నేను చెప్పింది కాదు, ఇది బిస్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అసలు తెలంగాణలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూస్తే తెలంగాణ మొన్న ఎలక్షన్ క్యాడర్ స్ట్రెంత్ అంటారు, టోటల్ ఉద్యోగాల సంఖ్య 4,91,304 అయితే ఇప్పుడు 3 లక్షల మందే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఫైనాన్షియల్ అప్రూవ్డ్ బడ్జెట్ ఉండి ఇప్పుడు ఇమీడియట్గా ఖాళీలు ఉన్నాయి 191,125 ఉద్యోగాలు. దీనిలో అంటే దాదాపు 2 లక్షల జాబులు. మనమేం 30 లక్షల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమని కోరట్లే. బిస్వాల్ కమిటీ ఇచ్చిన క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం తీస్తే వేకెన్సీస్ ఇంత ఉంటే మేజర్ 5 డిపార్ట్మెంట్స్లోనే షేర్ 70, హోమ్ డిపార్ట్మెంట్లో 37,000 ఖాళీలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 23,000 ఖాళీలు ఉన్నాయి, H&M అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దానిలో 30,000 ఖాళీలు ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 7,961 ఉన్నాయి, పంచాయతీ రాజ్లో 12,000 ఖాళీలు ఉన్నాయి. మొత్తం వచ్చేసి ఇంకా ఈ 5 డిపార్ట్మెంట్లోనే 1,12,000 ఉన్నాయి, మొత్తం 191,000 ఉన్నాయి. వీళ్ళ రేషియో వచ్చి తెలంగాణ క్యాడర్ స్ట్రెంత్ అనేది 1000 మందికి 14 ఉద్యోగాలు ఉండాలి. ఇప్పుడు ఉన్నది 9 మంది, అంటే ఇంకా అదనంగా 5 ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు గ్రూప్ 1 దగ్గరికి వస్తే ఇది చూడండి, ఇది నేను చెప్పే సొంత కవితం కాదు, తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులు 1:100 డిమాండ్ గల ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఎందుకు చేయాలి అనే దానిలో చూస్తే 13 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణలో వచ్చిన మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్. ఇప్పుడు సివిల్ సర్వీస్ అనేది ఇప్పుడు అదే యూపీఎస్సీ తీసుకుంటే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది వాళ్ళకి. ఇగో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ప్రోగ్రామ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ ప్రతి సంవత్సరము
ఏమేం ఎగ్జామ్స్ పెడతారు యూపీఎస్సీ, ఏ నెలలో ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వస్తుంది, ఏ నెలలో మెయిన్స్ నోటిఫికేషన్ వస్తుంది, ఏ నెలలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తాము అనేది ఒకసారి పోస్టులు ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి తక్కువ ఉండొచ్చు, కానీ ఒక క్రమబద్ధకరమైన క్యాలెండర్ ఇయర్ ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు 13 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి మాకు అవకాశం ఏమని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు ఎందుకు ఏం చెప్తున్నారని చూస్తే 1:100 ఇవ్వడం వల్ల ఎవరికైనా నష్టమా, 1:50కి బదులు 1:100కి మధ్య మార్కుల వ్యత్యాసము 5 నుంచి 10 మార్కుల మధ్య ఉంటుంది. మరియు దీనివల్ల ఎవరికి నష్టం లేకపోగా చాలా సంవత్సరాల నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎదురు చూస్తున్న, సీరియస్గా ప్రిపేర్ అవుతున్న దాదాపు మరో 30,000 మంది నిరుద్యోగ యువతకు మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళు ఇచ్చిందే. ప్రిలిమినరీ పరీక్ష అనేది కేవలం స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే. అంటే ఇది ఎలిజిబిలిటీ టెస్ట్, దానిలో ఫిల్టర్ చేస్తారు, దానిలో టాలెంట్ రాదు. ఇది గేమ్ ఆఫ్ లక్. ఎందుకనగా ఇందులో నెగిటివ్ మార్కులు లేకపోవడం వల్ల అభ్యర్థుల ఎంపికలో లక్ ఫ్యాక్టర్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది ప్రిలిమ్స్లో. మరియు ఒక అభ్యర్థి యొక్క పూర్తి సామర్థ్యాన్ని ప్రిలిమ్స్ పరీక్షను బట్టి పూర్తిగా అంచనా వేయలేము. దీనిలో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, ఏబిసిడీలు టిక్ పెట్టేది ఉంటుంది. అది ఒక్కోసారి లక్లో కూడా ప్రిలిమ్స్లో కొంతమందికి ఎక్కువ మార్కులు రావచ్చు, కొంతమంది తక్కువ మార్కులు రావచ్చు. ప్రిలిమ్స్లో తక్కువ మార్కులు సాధించినప్పటికీ మెయిన్స్ పరీక్షలో తమ ప్రతిభతో టాపర్లుగా నిలిచిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ప్రజలారా ఒకసారి గమనించండి, నిరుద్యోగులు కోరే కోరిక ఎంత న్యాయబద్ధమైంది. ఉదాహరణకు మొన్న సివిల్ సర్వీస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో టీనా దాబీ అనే అమ్మాయికి ప్రిలిమినరీ పరీక్షలో 82 మార్కులు వచ్చినాయి. అప్పటి వాస్తవ జనరల్ కట్ ఆఫ్ 100 మార్కులే. కానీ ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ వచ్చింది ఆమెకు మెయిన్స్లో. ఆమెకి 82 మార్క్సే వచ్చినాయి ప్రిలిమ్స్లో. కానీ ఆమె క్వాలిఫై రిజర్వేషన్ ఉండడంతో క్వాలిఫై అయ్యేతో ఆల్ ఇండియాలో మొదటి ర్యాంక్ వచ్చింది. మోహితా శర్మ అనే అమ్మాయికి ప్రిలిమ్స్లో 150 మార్కులు వచ్చినాయి, కానీ మెయిన్స్లో 300 ర్యాంక్ వచ్చింది ఆమెకి. మీరు ఒకసారి గమనించండి. రియా దాబీ అనే అమ్మాయికి 72 మార్కులు వచ్చినాయి ప్రిలిమ్స్లో, ఆల్ ఇండియా 15వ ర్యాంక్ వచ్చింది. పై ఉదాహరణలను గమనిస్తే ప్రభుత్వ పాలనలో, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 అంటే డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, డిఎస్పీ స్థాయి అధికారుల ఎంపిక ప్రక్రియలో వారి యొక్క పూర్తి సామర్థ్యాలను మెయిన్స్ పరీక్ష ద్వారా మాత్రమే వెలికి తీసే అవకాశం ఉంది. గ్రూప్ 1లో ప్రిలిమ్స్ పరీక్ష అనేది 150 మార్కుల ఆబ్జెక్టివ్ పరీక్ష కాగా మెయిన్స్ అనేది 900 మార్కులకు నిర్వహించే పరీక్ష. ఇప్పుడు లాస్ట్ టైం గ్రూప్ 1 కేసీఆర్ టైంలో ఫస్ట్ టైం జరిగినప్పుడు చాలామందికి ఎక్కువ మార్కులు వచ్చినాయి ప్రిలిమ్స్లో, కానీ పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళు అప్పుడు నష్టపోయారు. తర్వాత సెకండ్ టైం ప్రిలిమ్స్లో కూడా చాలామందికి ఎక్కువ మార్కులు వచ్చినాయి. అప్పుడేమో ఆ ఓఎంఆర్ షీట్లలో ఎక్కువ మందికి దానివల్ల ప్రభుత్వం తప్పిదం వల్ల అప్పుడు 2 సార్లు ఇబ్బంది పడ్డారు. ఎప్పుడో 2011లో నోటిఫికేషన్ ఇచ్చిండు, ఇప్పుడు 2024. ఇప్పటికే 13 సంవత్సరాలు మాకు ఇబ్బంది అయిందని చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ 1:100 ఇవ్వడం, మళ్ళీ పోస్టుల సంఖ్య పెంచమనట్లే, అదే 600 పోస్టులు 560 పోస్టులకే. ఇప్పుడు 1:50 1:100 మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి తీస్తే ప్రాబ్లం. ఇంటర్వ్యూలో 1:2 రేషియో పాటిస్తుంది యూపీఎస్సీ కూడా. ఇప్పుడు ఇది కొత్తగా అడగట్లే. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి పాలనలో, ఇదే కాంగ్రెస్ పాలనలో ఇట్లనే సమస్య వచ్చినప్పుడు 1:100 ఇచ్చిర్రు. దీనికేం లీగల్ ఇష్యూస్ రావు. పక్క రాష్ట్రంలో కూడా ఇస్తా ఉన్నా. గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అది కూడా చెప్తా, ఇగో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము గ్రూప్ 2 నోటిఫికేషన్లో ద స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఆన్ 25వ తారీఖు అని చెప్పి, క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇన్ ద రేషియో యాజ్ మే బి డిసైడెడ్ బై ద కమిషన్ ఎట్ అన్ అప్రాప్రియేట్ టైమ్ యాజ్ పర్ GOMS 50. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంది. గ్రూప్ 2లో ఇట్లనే ఇష్యూ వస్తే నిరుద్యోగ అభ్యర్థులు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు, గౌతమ్ సవాంగ్ దగ్గరికి వెళ్తే ఒకటే రోజులో వాళ్ళకి 1:100 ఇచ్చారు. అక్కడ కమిషన్కి ఏంటంటే, కమిషన్ డెసిషన్ టు బి ఫైనల్, ఆల్టర్ అండ్ మాడిఫై బై ద కమిషన్ ఎట్ ఎనీ స్టేజ్. ఏ స్టేజ్లో అయినా కమిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు నిరుద్యోగ అభ్యర్థులు చెప్పేది ఏంటంటే, 1:2 ఎంపికకి TGPSC ఏం చెప్తుంది, ఇప్పుడు లాజిస్టిక్స్ సమస్య ప్రధానంగా వస్తుంది, ఇంకో 30,000 మందికి అని చెప్తుంది. ఇప్పుడు ఇన్ని లక్షల మంది అప్లై చేస్తున్నప్పుడు ఒక 30,000 మందికి ఎగ్జామ్ పెట్టలేని పరిస్థితిలో ఉందా? 1:50కి బదులు 1:100 చొప్పున పిలిస్తే పేపర్ల మూల్యాంకనం అంటే వాల్యుయేషన్ చేయడానికి కాస్త ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. ఫలితాలు వెల్లడించడానికి ఆలస్యం అంటే లాజిస్టిక్ సమస్య వస్తుందని చెప్తున్నారు. పేపర్ వాల్యుయేషన్కి వీళ్ళు 11 సంవత్సరాల తర్వాత రాస్తున్నారు కదా. ఇప్పుడు 30,000కి ఇంకో 30,000 మంది రాస్తారు. లక్షల మందిలో పెడుతున్నాం కదా, 4 కోట్ల మందిలో 30,000 మంది. అదేవిధంగా వాస్తవం ఏంటంటే, లాజిస్టిక్స్ వర్సెస్ లైఫ్ టైం ఆపర్చునిటీ అనే అంశాలను గమనిస్తే అభ్యర్థులు జీవితకాల అవకాశంతో పోలిస్తే లాజిస్టిక్స్ సమస్య అనేది చాలా చిన్నది. ఇప్పుడు ఒక్కసారి గ్రూప్ 1 ఆఫీసర్ కావాల్సిన వాడు మిస్ అయితే వాడి జీవితంలో అవకాశం కోల్పోతాడు, ఏజ్ బారై. ఇక్కడ మూల్యాంకనం అంటే వాల్యుయేషన్ అనే విషయాన్ని పరిశీలిస్తే ప్రతి ఏడాది లక్షల మంది డిగ్రీ పరీక్షలు రాసే విద్యార్థుల పేపర్లను 30 నుండి 45 రోజుల వ్యవధిలో ఫలితాలు వెల్లడిస్తారు.
అలాంటిది 1:100 ఎంపిక వల్ల దాదాపు 60,000 మంది అభ్యర్థులు మెయిన్స్కి ఎంపిక అవుతారు. వారిలో చాలామంది మెయిన్స్ పరీక్షలకి హాజరు కారు. అంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన అందరూ కూడా మెయిన్స్కి రారు. ఒకళ్ళు గ్రూప్ 2కి వెళ్ళిపోతారు, ఒకళ్ళు డిఎస్సికి వెళ్ళిపోతారు, ఒకళ్ళు గ్రూప్ 3కి వెళ్ళిపోతారు. ప్రిలిమ్స్ పరీక్షలో ఆబ్జెక్టివ్ కాబట్టి అందరూ రాస్తారు. జనరల్ స్టడీస్ అనేది అందరికి కామన్గా ఉంటుంది. గ్రూప్ 1 వాళ్ళకి అదే సిలబస్, గ్రూప్ 2 వాళ్ళకి జనరల్ స్టడీస్ అదే సిలబస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా రాస్తారు. 1:50 తీస్తే చాలామంది రాకపోవచ్చు సీరియస్ అభ్యర్థులు. 1:100 తీస్తే ఇంకా వీళ్ళకే లాభం జరుగుతుంది. మిగిలిన వారిలో పేపర్లు మూల్యాంకనం చేయడం పెద్ద సమస్య కాదు. 60,000 మంది కూడా రారు. మెయిన్స్లో ఇంగ్లీష్ అనేది అర్హత పరీక్ష కూడా ఉండడం వల్ల ఇంగ్లీష్ పరీక్షలో అర్హత సాధించిన వారి పేపర్లు మూల్యాంకనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతిమంగా పేపర్ల వాల్యుయేషన్ అనేది పెద్దగా ఆలస్యం కాదు, దీనివల్ల నష్టం కూడా లేదని చెప్తున్నారు. వాళ్ళు 1:100 నిష్పత్తిలో ఎంపిక గతంలో చేసిర్రా అంటే గతంలో 1:1 ఎంపిక అనేది కొత్త కాదు. గతంలో వైఎస్ఆర్ అభ్యర్థుల మేరకు కూడా చేసిర్రు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిర్రు. కేరళలో 1:50 నుంచి 1:75 చేసిర్రు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇట్లనే వస్తే అక్కడ హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా పెంచుకోవచ్చు, మధ్యప్రదేశ్ సర్వీస్ కమిషన్కి పూర్తి అధికారం ఇచ్చిందని చెప్పింది. ఇటీవల ఏపీపీఎస్సీ కూడా నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు గ్రూప్ 2లో మెయిన్స్కి 1:100 నిష్పత్తిలో అవకాశం ఇచ్చారు. తెలంగాణలో 2023 ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అప్పటి శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ సీఎం గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క గారు మరియు గౌరవ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు కూడా చాలా ఎక్కువ సంవత్సరాల తర్వాత తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడము మరియు చాలామందికి చివరి అవకాశంగా ఉన్నందున తెలంగాణ యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించడం కోసం మెయిన్స్కి 1:100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయాలని నిండు శాసనసభలో అప్పుడు ప్రభుత్వాన్ని కోరగా వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. 1:100 ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రిలిమ్స్ రద్దవడంతో 1:1 అనేది రద్దయింది అంటున్నారు. 1:100 అనే దానికి ఇటీవల ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా సపోర్ట్ చేయాలి. ఎవరు కూడా 1:100 ఇస్తే కోర్టుకు పోతాం అనట్లేదు. కోర్టుకు పోయినా కూడా లీగల్ ఇష్యూలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఏమంటారు, ప్రభుత్వం లీగల్ ఇష్యూలు వస్తున్నాయి అంటున్నారు. 1:100 వల్ల న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా? టీజీపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ. అది స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. ఒక నియామక ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను రూపొందించడం, దానిలో మార్పులు చేసే అధికారం ఆ సంస్థకు ఉంటుంది. ఉదాహరణకు గ్రూప్ 1 నోటిఫికేషన్ పేరా 18 ప్రకారం నోటిఫికేషన్కు సంబంధించిన మార్పులు చేర్పులు చేసే అధికారము, నోటిఫికేషన్ రద్దు చేసే అధికారము, విచక్షణ కూడా టీజీపీఎస్సీకి ఉంటుంది. అందులో స్పష్టంగా పేర్కొన్నారు. దానిలో ఏం చెప్తున్నారో కూడా చూద్దాం. ఇది టీఎస్పీఎస్సీ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్. కమిషన్స్ డెసిషన్ టు బి ఫైనల్. ద డెసిషన్ ఆఫ్ ద కమిషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్ రెస్పెక్ట్స్ pertaining to the application and its acceptance or rejection as the case may be conduct of examination and at all consequent stages culminating in the selection or otherwise of any candidate shall be final or respects and binding on all concerned under the powers vested with the ఇక్కడ నుంచి చూడండి ఆర్టికల్ 315 ఆర్టికల్ 320 ఈ రెండు అధికరణల ప్రకారం ఆర్టికల్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది వీళ్ళకి. టీజీపీఎస్సీ అనేది స్వతంత్ర సంస్థ, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థ. దానికి ప్రత్యేక విచక్షణ అధికారాలు ఉన్నాయి. కమిషన్ ఆల్సో రిజర్వ్స్ ఇట్స్ రైట్ టు ఆల్టర్ ఆర్ మాడిఫై. ఆల్టర్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. ఆల్టర్ ఆర్ మాడిఫై కండిషన్స్ laid down in the notification during the entire process of recruitment and selection or withdrawal, cancel notification at any time డ్యూలీ ఇంటిమేటింగ్. ఇది ఎనీ స్టేజ్, ఏ స్టేజ్లో అయినా ఇవ్వచ్చు. ఇది నవీన్ నికోలస్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చింది. ఇప్పుడు 19/2/2024లో ఈ గవర్నమెంట్ వచ్చినాకనే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇచ్చింది. అంటే దీని ప్రకారము టీఎస్పీఎస్సీ అనే సంస్థకి పూర్తి అధికారాలు ఉన్నాయి, పూర్తి విచక్షణ ఉంది. ఇది కేసు ఎగ్జాంపుల్ మన గతంలోనే ఇక్కడే కొత్తగా ఏమైనా జరిగిందా, గతంలో ఏమైనా జరిగిందా అని చూస్తే మనం ఏదైనా మాట్లాడేందుకు ప్రూఫ్స్తో మాట్లాడాలి. ఇది మధ్యప్రదేశ్లో కూడా ఇట్లనే ఒక కేసు వచ్చింది. అట్లనే యూపీఎస్సీ కూడా ఇట్లనే ఒక కేసు వస్తే యూపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది అని ఒక కేసు వచ్చింది. దీనిలో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది యూపీఎస్సీ అనేది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఏమైనా తప్పులు కానీ, పేపర్ లీకేజీలు కానీ, ఏమన్నా రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగితే మేము ఇంటర్ఫియర్ అవుతాం తప్ప ప్రాసెస్లో కానీ, పోస్టుల సంఖ్య పెంచుకోవడం కానీ, తగ్గించుకోవడం కానీ, ఎగ్జామ్ మెథడాలజీ కానీ మేము ఇన్వాల్వ్ కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది యూపీఎస్సీకి. అదేవిధంగా ఇంకొక కేసు ఉంది మధ్యప్రదేశ్లో 2023లో అంశుమన్ బ్రహ్మచారి వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఎంపీ హైకోర్టు సెడ్ చేంజెస్ కెన్ బి మేడ్ ఇన్ క్వాలిఫై ఎగ్జామ్స్ బట్ ద చేంజెస్ షుడ్ నాట్ బి ఇన్ ఇంటర్వ్యూలో చేయకూడదని చెప్పింది. సో అకార్డింగ్ టు ద జడ్జిమెంట్ టీజీపీఎస్సీ కెన్ గివ్ 1:100 గ్రూప్ 1. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన తీర్పు ఉంది,
యూపీఎస్సీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో. పక్కనున్న రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ 2లో 1:50 1:50 ఉంది. కేరళ ప్రభుత్వం 1:75 ఉంది. దీన్ని బట్టి వీళ్ళు చెప్పేది అబద్ధం అని తెలుస్తుంది.